హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేదు లేకుండా కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను. మా అమ్మమ్మ వాళ్ళు చేసే స్టైల్లో చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎల్లో కలర్లో ఉంది అని ఆలోచించకండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నాను. వీటికి కాడల్ని రెండు వైపులా కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పీలర్ హెల్ప్ తోటి పైనుండే బొబ్బరంతా గీకేస్తున్నాను. కొందరు బొబ్బరితో కూడా వేసుకుంటారండి. బట్ చక్కగా వాష్ చేసి తీసుకోవాలి. అది ఉంటే ఏంటంటే చేదనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల నేను ఇదంతా ఇలా గీకేస్తున్నాను. చూసారు కదా, ఇదే విధంగా అన్నిటినీ ఇలానే చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ బొబ్బరంతా తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని అందులో వేసేస్తున్నాను. ఇలా వేసుకొని వీటన్నిటిని బాగా వాష్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇందులోనే ఉంచేసానండి నేను చేదు పోవడానికి. 5 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా వాష్ చేసేసుకొని వీటన్నిటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, చక్కగా వాష్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని చాకు తీసేసుకొని నేను చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇవి హైబ్రిడ్ కాకరకాయ అండి. సో అందువల్లనే ఎక్కువ పచ్చగా లేవు. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే పీసెస్ అనేవి బాగా వేగుతాయి. చేదు అనేది ఎక్కువగా ఉండదు. ఇదే విధంగా మిగతా అన్నిటినీ కట్ చేసేసుకుందాము. సో మీలో ఎంతమంది కాకరకాయ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. కాకరకాయ అనేది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. వారంలో 2-3 సార్లు తిన్నా కూడా చాలా మంచిదంట వాళ్ళకి. షుగర్ అనేది అదుపులో ఉంటుందని కూడా అంటారు. కాకరకాయ ఆకుల్ని కూడా మనం వాటర్లో వేసేసుకొని బాగా బాయిల్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ని ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. సో ఈ టిప్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. ఇలా అన్ని పీసెస్ అంతా కట్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా పీసెస్ అంతా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో వేసేస్తున్నాను. ఇక్కడ వేసేసాక ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నేను పసుపు ఎక్కువ యాడ్ చేస్తున్నానండి. పసుపు ఎక్కువ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎక్కువ చేదు లేకుండా ఉంటుంది. మీరు పసుపు తగ్గించుకుంటే కొద్దిగా చేదు అనేది ఉంటుంది. ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకొని నేను చూపించిన విధంగా గట్టిగా స్మాష్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా అంతా స్మాష్ చేసుకోవాలి. సో దాంట్లో ఉండే రసం అనేది కొద్దిగా వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ విధంగా గట్టిగా పిండేశారంటే చూసారు కదా, కింద ఆ రసం అనేది అంతా పడిపోతుంది. గమనించారా? నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా గట్టిగా పిడికిలతో తీసుకొని గట్టిగా పిండేశారంటే ఈ వాటర్ అనేవి కింద వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగతా అన్నిటినీ చేసేసుకోవాలి. ఇలా పిండడం వల్ల చేదు అనేది తగ్గిపోతుంది మనకి. కొద్దిగా చేదుగానే తింటాము అనుకున్న వాళ్ళు జస్ట్ లైట్గా పిండేయండి, గట్టిగా పిండకుండా. ఈ వాటర్ అనేది పారబోసేద్దాము. నెక్స్ట్ కడాయి పెట్టేసుకుంటున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి స్పైసెస్ యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలానే వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా మినప్పగుళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వేసేస్తున్నాను. అన్నీ ఒకటేసారి వేసేయచ్చండి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని మనం ఎలాగో ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ స్పైసెస్ వేసాక ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను. కొద్దిగా ఎండుమిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనకి అన్నీ వేగిపోయినట్లే. చూసారు కదా, ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని పిండేసాం కదా. సో ఆ కాకరకాయని యాడ్ చేసేస్తున్నాను. అన్ని పీసెస్ యాడ్ చేసేసాను. ఒకసారి గరిటెతోటి అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేస్తూనే ఉండాలి, గరిటెతో తిప్పుకుంటూ. అంటే ఆయిల్, ఆ స్పైసెస్ అంతా మనం వేసిన కాకరకాయకి బాగా పట్టాలి. ఇలా అంతా కలుపుకునేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతాయి కాకరకాయ పీసెస్ అన్నీ. ఇలా ఒకసారి కలిపేసుకొని మరలా మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత తీసేసి చూస్తున్నాను. చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి గరిటెతోటి అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఈ పీసెస్ ఉడికాయా లేదా తెలియడానికి ఇలా ఒకటి తీసుకొని ఇట్లా అన్నారంటే చూసారు కదా, విరిగిపోతున్నాయి, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి తాలింపు పొడి యాడ్ చేసేస్తున్నాను. ఇది ఎలా చేయాలో నేను మీకు ఫైనల్లో చూపిస్తాను. ఈ తాలింపు పొడిని యాడ్ చేసేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి.
సో అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే కాకరకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. నేను మీకు పౌడర్ ఎలా చేయాలి అనేది చూపిస్తానన్నాను కదా! సో దీన్ని ఒకసారి ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్‌లోకి అంతా సర్వ్ చేసేసుకుంటే మనకి చక్కని కాకరకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు ఎక్కువ వేసాం కాబట్టి ఇక్కడ పసుపుగా కనిపిస్తుందండి. మీరు పసుపు కొద్దిగా తక్కువ వేసుకుంటే ఎలాగో గ్రీన్ కలర్‌లోనే ఉంటాయి. బట్ పసుపు వేస్తే టేస్ట్‌గా ఉంటుంది. నేను మీకు పౌడర్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఈ కారప్పొడి మనకి టిఫిన్స్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా అయితే ఇడ్లీ కారప్పొడి అని కూడా అంటాము. నేను దీన్నే ఫ్రై‌లోకి కూడా యూజ్ చేస్తాను. దీనికోసం ఒక కడాయిలో ఘీ హీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు జీలకర్ర, అలానే 1 కప్పు సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను. అలానే పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా దోరగా. ఇప్పుడు ఇదే పాన్‌లో మరికొద్దిగా నెయ్యి వేసుకొని ఒక 100 గ్రాముల ఎండుమిర్చి తీసేసుకొని లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి అనేది స్టోర్ అయ్యి ఉంటుందండి ఒక 15 డేస్ వరకు. సో నేను ఎక్కువగా ఫ్రై చేసుకుంటాను. ఇలా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టించుకున్నాను. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టించుకుంటే మనకి టేస్టీ అండ్ స్పైసీ కారప్పొడి రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.